హలో ఫ్రెండ్స్, బెరన్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం. మన తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో టీకేఎస్ ఆధ్వర్యంలో ఒక మెగా ఈవెంట్ అయితే మనకు ఈ నెల 28 తారీఖు రోజు ఫ్రైడే రోజు మనకైతే ఈ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది. చాలా వరకైతే మన తెలుగు వాళ్ళందరినీ కూడా ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మెగా ఓజీ మాస్ జాతర అనే ఒక మంచి ఈవెంట్ అయితే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. ఇందులో మన తెలంగాణకు సంబంధించిన ఆంధ్రాకు సంబంధించిన చాలా మంది సెలబ్రిటీస్ అయితే రావడం జరుగుతుంది. మన వాళ్ళందరినీ కూడా ఒకటి చేసే కార్యక్రమం అయితే మనకు ఈ టీకేఎస్ వాళ్ళు అయితే తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంటది. వీలైతే కంపల్సరీ అందరూ కూడా వచ్చే ప్రయత్నం చేయండి. 4 గంటలకైతే మనకు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. బీకేఎస్ ఆడిటోరియం లో అయితే మనకు ప్రోగ్రామ్ ఉంటది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీస్ కు ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. స్క్రీన్ మీద అయితే నెంబర్స్ ఇస్తాను, వాళ్ళకు కాంటాక్ట్ కండి. టికెట్స్ అయితే తీసుకొని చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది ప్రోగ్రామ్. ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా ఒక చోట చేరితే రచ్చరంబోలో ఉంటది కాబట్టి. అయితే కొంతమంది అడిగే విషయం ఏంటంటే, నాకు కామెంట్ లో అడిగారు నిన్న పెట్టిన వీడియోకు, తెలుగు వాళ్ళే కదా ఫ్రీగా పెడితే అయిపోతుంది కదా అంటే, మనము రీసెంట్ గానే మనము చూసుకున్నాం బేరన్లో మనకు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అయితే బేరన్కు రావడం జరిగింది. ఆ రోజు కూడా ఫ్రైడేనే ఆయన కూడా సాయంత్రం టైంలో అయితే ఒక ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాడు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే రచ్చ అయిపోయింది. ఎందుకంటే అందులో అవసరం ఉన్నోళ్ళు అనవసరం ఉన్నోళ్ళు అందరూ కూడా చేరుకొని చాలా మంది డ్రింక్ చేసి రావడంతో అంతా కూడా అక్కడ రచ్చ అయిపోయింది. చాలా మంది కూడా డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే అందులో ఏం ప్రైజ్ లేదు, టికెట్ లేదు. అనవసరంగా చాలా మంది కూడా అక్కడ గుమ్ముగూడటంతో అంత రచ్చ జరిగిపోయింది. చాలా మంది కూడా డిసప్పాయింట్ అయ్యారు. అలాంటివి కావద్దని చెప్పి ఒక మంచి కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు. బెరన్ తెలుగు కళా సమితి వాళ్ళైతే 99% ఈ ప్రోగ్రామ్ ని ఫ్రీగానే చూపించే ప్రయత్నం అయితే చేద్దాం అనుకున్నప్పటికీ మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా సెలబ్రిటీలు కాబట్టి కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి ఇది కొంత ప్రైజ్ అయితే టికెట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా రండి, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. మన తెలుగు వాళ్ళందరూ కూడా ఒక్క చోట కలుసుకున్నారంటే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. తప్పకుండా రండి, అక్కడ కలుసుకుందాం.